శ్రీ మహాగణాధిపతి శ్రీ కావమ్మ మారయ్య సహిత నవగ్రహ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం జ్యోతి టాకీస్ నెహ్రూ నగర్లో కావమ్మ మారయ్య ఉత్సవాలు 4 రోజుల పాటు కనుల విందుగా నిర్వహించడం జరుగుతుందని తిరుపతి ప్రజలందరూ విచ్చేసి జయప్రదం చేయాలని ఆలయ నిర్మాణ ధర్మకర్త కట్టా జయరాం యాదవ్ పిలుపునిచ్చారు. తిరుపతి నెహ్రూ నగర్ జ్యోతి టాకీస్ దగ్గర కావమ్మ గుడి ఉత్సవాలు ప్రారంభమైన వార్షిక ఉత్సవాలు 19వ తేదీ నుండి ఈ నెల 22వ తారీఖు వరకు 4 రోజులు ప్రోగ్రాములు. ఈ 4 రోజులు ఈ కావమ్మ మారయ్య ఉత్సవాలు గత 50 సంవత్సరాల నుంచి పైన ఈ ఏరియాలో జరుగుతూ ఉన్నాయి. 50-60 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఎక్కువగా అలంకరణలు అవన్నీ చేస్తాను, ఊరేగింపులు అవన్నీ కూడా. అందులో భాగంగా రేపు 19 శుక్రవారం ఉదయం తెల్లారితో 7:30 గంటలకు ఉత్సవం అమ్మవార్లకి అంతా అభిషేకము. తిరుపతి పుర ప్రజలందరూ చుట్టుపక్కల అందరూ వచ్చి ఈ యొక్క వార్షిక ఉత్సవాలను జయప్రదం చేయాల్సిందిగా కోరుతుంది. అనేక రకాలుగా కళ్యాణ ఉత్సవంలో సామాగ్రిని తెచ్చి ఒడిబాలు కార్యక్రమాన్ని అమ్మవారికి సమర్పించి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతారు. ఆ తర్వాత రాత్రికి 9 గంటలకు తిరుమాడల ఉత్సవ కార్యక్రమము జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో అమ్మవారికి పసుపు కుంకుమ అనేక రకాలుగా అమ్మవారికి సమర్పణ జరుగుతుంది. ఆ తర్వాత 9:30కి హరికథా కాలక్షేపము బుర్రకథా కాలక్షేపము జరుగుతుంది. శుభం భూయా. ఈ జ్యోతి టాకీస్ ఏరియాలో ఈ కావమ్మ మారయ్య ఉత్సవాలు గత 50 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మునుపు కంటే కూడా ఇంకా ఎక్కువగా రంగరంగ వైభవంగా జరగటం జరుగుతుంది. రేపు ఉదయం 7:30కి కలిసి పూజ, గోపూజ, సాయంత్రం కళ్యాణము, నైట్ ఊరేగింపు జరుగుతుంది. ఈ 4 రోజులు అగ్నిగుండము, ఆదివారం అగ్నిగుండం జరుగుతుంది, సోమవారం అన్నదానం జరుగుతుంది. కాబట్టి అందరూ తప్పకుండా విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నారు.